హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం రాజభక్తుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం విదర్భ దేశాన్ని జయపాలుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకోవడం వల్ల ఆయన పరిపాలనలో అంతా సుఖంగా కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. ఒకనాడు జయపాలుడు కొంతమంది పరివారంతో కలిసి అడవికి వేట కోసం బయలుదేరాడు. అడవిలో ఒక పెద్ద పులిని వెంటాడుతూ జయపాలుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. తక్కిన పరివారం జయపాలుణ్ణి అనుసరించలేకపోయారు. చివరికి విసిగి వేసారి జయపాలుడు బాణాన్ని ఎక్కుపెట్టి పులి మీదకు వదిలాడు. అది గురి తప్పింది. కాని పోయి పులి తొడలో తగిలింది. ఎలాగైనా పులి తప్పించుకుందామంటే దాని ప్రయత్నం సాగింది కాదు. బతికి బయటపడాలంటే జయపాలుడు రెండో బాణాన్ని తన మీదకు వదలకముందే ఉరికి చంపాలి. దెబ్బతిన్న పులికి కలిగిన బాధ, వేటగాని మీద కలిగిన కోపం దాని నిశ్చయాన్ని మరింత బలపరిచాయి. వెంటనే పులి ఎదురు తిరిగింది. శరవేగంతో జయపాలుడి మీదకి ఉరికింది. ఆ దెబ్బకి జయపాలుడి గుర్రం పట్టు తప్పి నేల మీద పడింది. జయపాలుడు దగ్గరనే ఉన్న మరొక పొదలో పడ్డాడు. లేచి ఇంకో బాణాన్ని సంధించే వ్యవధి లేదు. ఆ పులి వల్ల తనకు చావు తప్పదు అనుకున్నాడు. ఇదే సమయంలో అనుకోకుండా ఎవరో ఒక వ్యక్తి పక్కనే ఉన్న చెట్టు మీద నుంచి కిందకు దూకాడు. రెప్పపాటులో గొడ్డలితో సహా పులి మీద కూరికి దాని తల నరికేశాడు. ఇదంతా జయపాలుడికి ఒక కలలాగా అనిపించింది. జయపాలుడు తేరుకున్న తర్వాత ఆ వ్యక్తికి తన కృతజ్ఞతను తెలిపాడు. పైగా అతని ధైర్య సాహసాలను మెచ్చుకున్నాడు. తనను కాపాడిన అతని కథను కూడా తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి చాలా పేదవాడు. ఇద్దరు పిల్లల్ని పోషించేందుకు రోజు అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. అతని పేరు రామశర్మ. జయపాలుడికి రామశర్మ మీద మంచి అభిమానం ఏర్పడింది. వెంటనే అతడిని సకుటుంబంగా తన రాజధానికి రమ్మని ఆహ్వానించాడు. అతన్ని తన రక్షక దళాలలో ముఖ్యుడిగా నియమించాడు. రామశర్మకు ఉన్న దరిద్రం కాస్త పోయింది. చాలా సుఖంగా కాలం గడుస్తుంది. అతని కొడుకు, కూతురు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి జయపాలుడు రామశర్మకు కబురు చేసి పిలిపించాడు. మేడ మీదకు తీసుకుని వెళ్ళి ఇలా అన్నాడు: శర్మ, జాగ్రత్తగా విను. నీకేమైనా శబ్దం వినిపిస్తుందా అన్నాడు. ఆ చీకటి రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది. బయట ఏమీ వినిపించడం లేదు. కానీ జాగ్రత్తగా వింటే కానీ తెలియడం లేదు. కొద్దిసేపు విన్నాక రామశర్మ జవాబు చెప్పగలిగాడు. అవును ప్రభు, ఉత్తర దిశలో ఎవరో ఏడుస్తున్నారు. కంఠస్వరాన్ని బట్టి ఒక స్త్రీ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. అవును, బహుశా చాలా దూరం నుంచి ఆ శబ్దం వస్తుంది. అందుకనే స్పష్టంగా వినిపించడం లేదు అన్నాడు జయపాలుడు. దీనికి రామశర్మ తల తిప్పాడు. నా రాజ్యంలో ఎవరికి ఏ బాధ కలిగినా వెంటనే కనుక్కోవాల్సిన బాధ్యత నాకుంది. కనుక అదేమిటో నువ్వు వెళ్ళి తెలుసుకుని రావాలి అన్నాడు రాజు. వెంటనే బయలుదేరాడు రామశర్మ. కారు చీకటి, కన్ను పొడుచుకున్నా దారి కనిపించడం లేదు. చల్లగాలి రివ్వున వీస్తుంది. చేతిలో విచ్చుకెత్తితో ఆ ఏడుపు వినిపిస్తున్న వైపు నడక సాగించాడు రామశర్మ. నిర్మానుష్యమైన ప్రదేశంలో నుంచి ధైర్యంగా నడిచిపోతున్నాడు. మధ్య మధ్యన ఆగి ధ్వనిని బట్టి తాను సరిగ్గా నడుస్తున్నది లేనిది నిర్ణయించుకుంటున్నాడు. అక్కడ జయపాలుడు రామశర్మ వెళ్ళినప్పటి నుంచి ఆలోచనలో పడ్డాడు. రామశర్మ నిజంగా ఒక్కడూ వెళ్ళి కనుక్కొని రాగలడా? లేక ఇంటికి వెళ్ళి పడుకొని ఏ తెల్లవారుజామునో తిరిగి వచ్చి ఏదో ఒకటి చెప్తాడా? రామశర్మ ధైర్య సాహసాల మీద రాజుకు నమ్మకం లేక కాదు, ఒకవేళ శర్మ బద్దకిస్తాడేమో అని ఇలా సంశయించడం. ఎందుకన్నా మంచిదని జయపాలుడు కూడా రామశర్మను చాటుగా అనుసరించసాగాడు. రామశర్మకు ఏదైనా ప్రమాదం సంభవించినా తను సహాయపడేందుకు అవకాశం ఉంటుంది. ఒకప్పుడు తన ప్రాణాన్ని కాపాడిన రామశర్మకి తను ఈ విధంగా కృతజ్ఞతను చెప్పగలుగుతాడు. రామశర్మ ఉత్తర దిశగా నడక సాగిస్తున్నాడు. పోను పోను ఆ స్త్రీ రోదన ధ్వని మరింత స్పష్టంగా వినిపించసాగింది. తాను సరి అయిన మార్గంలోనే నడుస్తున్నానని నమ్మకం కుదిరిన కొద్దీ రామశర్మ మరింత వేగంగా నడుస్తున్నాడు. పోయి రామశర్మ ఊరి బయట ఉన్న ఒక శ్మశానంలో ప్రవేశించాడు.
రాజభక్తుడైన రామశర్మకు భయం వేయలేదు. సహజసిద్ధమైన అతని ధైర్యానికి తోడు తను ఒక మంచి పని చేస్తున్నాను కదా అనే తృప్తి కూడా అతని పట్టుదలకు ఎక్కువగా తోడ్పడింది. శ్మశానం మధ్యన ఒక స్త్రీ ఏడుస్తూ ఉండడాన్ని చూశాడు రామశర్మ. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఎవరు? తెలుసుకురమ్మని నన్ను రాజుగారు పంపించారు అన్నాడు శర్మ వినయంతో. నేను ఎవరైతే నీకేమి, ఆర్చగలవా తీర్చగలవా అన్నదామె. ఏమో, రాజుగారు తన ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తున్నారు. మీ కష్టాన్ని తీర్చడం అదొక ఘనకార్యం కాదని నా నమ్మకం అన్నాడు రామశర్మ. సరే, అయితే వినండి. నేను భూదేవిని. మరొక వారం రోజుల్లో రాజు చనిపోతాడు. ఇన్నాళ్లుగా నన్ను పాలించిన ప్రభు నన్ను విడిచి వెళ్ళిపోతాడే అని నేను విచారపడుతున్నాను అన్నదామె. నిశ్చేష్టుడయ్యాడు రామశర్మ. కొంచెం తేరుకొని రాజుగారిని కాపాడే మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు. లేకే, ఉన్నది, కానీ ఎవరూ సాహసించలేరు అన్నది. చెప్పండి, నేను సాధిస్తాను అన్నాడు రామశర్మ ధీమాగా. శ్మశానానికి అవతల పక్కన భద్రకాళి ఆలయం ఉంది. ఒక బ్రహ్మచారిని కాళికాదేవికి బలి ఇస్తే ఈ గండం గడిచి రాజు పూర్ణాయుద్ధాయాన్ని అనుభవించగలుగుతాడు అంది భూదేవి. రామశర్మ తిరుగుముఖం పట్టాడు. మెల్లగా నడుస్తూ ఆలోచించసాగాడు. ఊళ్ళో ఎంతోమంది బ్రహ్మచారులు ఉన్నారు. కానీ తమ బిడ్డను బలిపెట్టేందుకు ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ఇది అతనికి పట్టుకున్న సమస్య. మరొక్క క్షణం అట్టే ఆలోచించేసరికి రామశర్మకు మెరుపు మెరిసినట్లయింది. తన కొడుకు బ్రహ్మచారి. ఒకళ్ళని యాచించకుండా తన కొడుకునే బలిపెడితే జయపాలుడి ప్రాణాలు తనే కాపాడవచ్చు కదా. కానీ తనకు కడుపు తీపి లేకపోలేదు. చూస్తూ చూస్తూ కన్న కొడుకును బలిపెట్టడం అంటే హృదయం అల్లాడక తప్పదు. కొడుకు పోతే తనొక్కడే విచారించేది. కానీ రాజు పోతే రాజ్యమంతా తలకిందులై అల్లకల్లోలం అయిపోతుంది. కనుక ప్రజాక్షేమం కోసం కొడుకును బలిపెట్టడానికే రామశర్మ నిశ్చయం చేసుకున్నాడు. ఆ నిశ్చయంతో తను చకచకా నడవసాగాడు. ఇంటికి రాగానే కొడుకును లేపాడు. స్నానం చేయించి శుచిగా తనతో రమ్మని చెప్పాడు. తండ్రి మాటకు ఎదురాడని కొడుకు తండ్రి చెప్పినట్టే చేశాడు. తాను చెయ్యబోయే పనిని భార్యకు కూడా చెప్పలేదు రామశర్మ. కొడుకును తీసుకుని భద్రకాళి ఆలయానికి వెళ్ళాడు. గుడిలో హారతి వెలిగించిన తర్వాత కొడుకుతో అంతా చెప్పాడు. వెంటనే చిన్నవాడు ఎంతో ఉత్సాహంతో, తండ్రి, ఇంత గొప్ప అవకాశం దొరకడం మన అదృష్టం కాదా? ఇంకా ఆలోచిస్తారెందుకు? ఇప్పుడే నన్ను భద్రకాళికి బలి చేయండి అన్నాడు. కుర్రవాడు భద్రకాళి విగ్రహం ముందు తల వంచాడు. చెక్కు చెదరని ధైర్యంతో రామశర్మ పదునైన కత్తిని కొడుకు మెడ మీదకి ఎత్తాడు. మరొక్క క్షణంలో తన కొడుకు తల తెగిపడుతుంది. ఆ సమయంలో అతని చేయి కదలకుండా ఎవరో పట్టుకున్నట్టయింది. వెనక్కి తిరిగి చూస్తే ఆమె భద్రకాళి. దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కళ్ళు మెరిపిట్లు గొలిపేట్టుగా ఉన్న ఆమె ముందు సాష్టాంగపడ్డాడు రామశర్మ. శర్మ, నీ భక్తికి నేను మెచ్చాను. నీ కొడుకును బలిపెట్టకుండానే నీ కోరిక ఫలిస్తుంది అని చెప్పి మాయమైంది. రామశర్మ కొడుకును ఇంటి దగ్గర దిగపెట్టి తాను తృప్తితో రాజభవనానికి వెళ్దామని బయలుదేరాడు. ఈ చిత్రమంతా జయపాలుడు చూసే ఉన్నాడు. రామశర్మ వచ్చే లోపే జయపాలుడు అతని కోసం ఎదురు చూస్తున్నట్టుగా కోటలో కూర్చుని ఉన్నాడు. రామశర్మ వచ్చి, ప్రభు, మరేమీ లేదు. ఎవరో పేదరాలు కొడుకు చనిపోయి ఏడుస్తూ ఉంది. నేను వెళ్ళి ఊరడించి వచ్చాను అంతే అన్నాడు. జయపాలుడికి నిజం తెలియకపోలేదు. అయినప్పటికీ రామశర్మ చెప్పిన విషయాన్ని నమ్మినట్టే నటించి ఊరుకున్నాడు. మర్నాడు దర్బారులో గత రాత్రి జరిగినదంతా అందరి ముందు చెప్పి జయపాలుడు ఇలా అన్నాడు. రామశర్మ నాకు మరొకసారి ప్రాణదానం చేశాడు. కానీ తన గొప్పను చెప్పుకోవడం అతని లక్షణం కాదు. తన ప్రభువు కోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయని రామశర్మ రుణం ఏ విధంగా తీర్చుకోగలనో నాకు తోచడం లేదు అని అంటూ శర్మకు ఘనమైన సన్మానం చేశాడు. అతనికి వెంటనే గొప్ప పదవి ఇచ్చాడు. అంతేకాకుండా అతని కొడుకుకు కూడా తన కొలువులోనే మంచి ఉద్యోగాన్ని అందించాడు. కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని కూడా మాటిచ్చాడు. రామశర్మకు జరిగిన ఈ గౌరవాన్ని అందరూ హర్షించారు. రామశర్మ చూపిన రాజభక్తి వాడవాడలా మారుమోగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.